అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెన్నెల రాత్రులు కావాలి. రచయిత శ్రీలత గారు. ఇక కథలోకి వెళితే, ఒక్కతే కూతురు, గారాపంగా పెంచారు. అందమైంది, ఇంజనీరింగు చదువుకుంది, తెలివైంది. అందుకు తగ్గట్టుగానే ఇంజనీర్ని, అందమైన వాణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు పరంధామయ్య గారు. ఊర్లో వాళ్ళు 10 ఏళ్ళు చెప్పుకునేంత ఘనంగా చేశారు పెళ్ళి. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్న జంటను చూడటానికి పెళ్ళికొచ్చిన వాళ్లకు 2 కళ్ళు సరిపోలేదు. ఒకరి వంక ఒకరు ఓరచూపులు చూసుకుంటూ ఉంటే మురిసిపోయారు తెమ్మెర తల్లిదండ్రులు. కూతురు ఎంత అదృష్టవంతురాలో అనుకున్నారు. ఇక ఈ ఒక్కటి జరిగిపోతే బాధ్యత తీరుతుంది అనుకున్నారు. శోభనం రోజు అల్లుడికి డైమండ్ రింగు, పట్టుబట్టలు తెచ్చారు మామగారు. డాబా మీది గదిని ప్రొఫెషనల్ డెకరేటర్స్ను పిలిపించి మరీ అలంకరించారు. ఎంతో హుషారుగా ఉంది ఆ ఇంట్లో వాళ్లకు ఆ జంటను కలపాలని. పెళ్ళికొడుకు ఫ్రెండ్సు టీవీ, వీసీఆర్ తెచ్చి గదిలో పెడితే ఆహా ఎంత మంచి స్నేహితులో అని అనుకున్నారు. పెళ్లి కూతుర్ని నిద్రపోవే, ముఖం ముడుచుకుపోతుంది అని పగలంతా పడుకోబెట్టారు. మధ్య మధ్యలో లేపి జ్యూసు, పాలు ఇస్తూనే ఉన్నారు. రాత్రి ముహూర్తం టైంకు పన్నీటి స్నానం, తెల్లచీర, పూల జడతో అలంకరించిన తెమ్మెరను లోపలికి పంపి తలుపు వేసేంతవరకు ముత్తైదువుల ఆరాటం తగ్గలేదు. వాళ్లను అలా లోపలికి పంపించి తమ మొదటి రాత్రులు ఎలా అయ్యాయి, అమ్మమ్మలు నానమ్మలు ఎలా మసలుకోవాలో చెప్పింది. చిన్నతనం కావడాన ఏమీ తెలియక ఎంత గొడవ చేసింది చెప్పుకొని, ఈ కాలం పిల్లలకు చెప్పక్కర్లేదు సుమా, అన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి అనుకుంటూ పడుకున్నారు. తెల్లారగట్లే డాబా మీద నుంచి దిగివచ్చి వెనకాల నుంచి తనను వాటేసుకొని పడుకున్న మనవరాల్ని తల నిమిరి ముద్దు పెట్టుకొని, పిచ్చి తల్లి అనుకుంది తెమ్మెర బామ్మ. బామ్మ స్పర్శకు వెక్కి వెక్కి ఏడ్చింది తెమ్మెర. కొత్త కదూ పిచ్చి తల్లి అనుకొని మళ్ళీ ముద్దెట్టుకుంది. నిద్ర లేచాక ఎర్రబడ్డ తెమ్మెర కళ్ళు చూసి వరసకు వదినలు ఆట పట్టించారు. స్నానం చేస్తుంటే పంటిగాట్లు చూస్తామంటూ వేలాకోలమాడారు. పెళ్ళికొడుకు ఈశ్వర్ మాత్రం గదిలో నుంచి బయటకు రాలేదు. ఎంతైనా కొంచెం బెరుగ్గానే ఉంటుంది అనుకున్నారు మామగారు. అలా 3 రాత్రులు 3 రకాలుగా గదిని అలంకరించి తమ సరదా తీర్చుకున్నారు పెద్దలు. వాడిపోయిన తెమ్మెర మొహం చూసి మురిసిపోయారు కూడా. కానీ ఆ 3 రోజులు తెమ్మెర తెల్లవారుజామునే లేచి వచ్చి బామ్మను వాటేసుకొని పడుకునేది. ఇంజనీరింగు చదివినా ఆడపిల్లే అని మురిసిపోయి మెటికలు విరుచుకుంది బామ్మ. 3వ రోజు ఉదయాన్నే బట్టలు సర్దుకొని ముభావంగా వెళ్ళిపోతున్న అల్లుడిని, కన్నీళ్లు పెట్టుకుంటున్న అమ్మాయిని చూసి కొత్త జంట కదా, ఎడబాటుకు బాధపడుతున్నారు అనుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కబురు పంపించను బాబు అడిగారు మామగారు. మీ అమ్మాయికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు కబురు పంపించండి. బహుశా తనకు ఇప్పట్లో ఇష్టం కాకపోవచ్చు. చదువుకోగానే సరిపోదు, మోడ్రన్ భావాలు కూడా ఉండాలి అని విసుగుని ముభావాన్ని ప్రదర్శించిన అల్లుణ్ణి చూసి బిత్తరపోయారు తెమ్మెర తల్లిదండ్రులు. వాళ్ళ దృష్టిలో తెమ్మెర చాలా తెలివైంది, చాకచక్యం కలది కూడాను. మరి ఈశ్వర్ ఎందుకిలా మాట్లాడాడో అర్థం కాలేదు. తెమ్మెరలో లోపం ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. ఏమడిగినా తెమ్మెర నోరు విప్పలేదు. అదేమంటే, మీకు అర్థం కాదులే చెప్పినా అంటుంది. పోనీ అబ్బాయి అంటే ఇష్టం లేదా అంటే, తెమ్మెర పూర్తిగా అన్ని విధాలా ఇష్టపడ్డాకే ముహూర్తం పెట్టారు. ఇక వాళ్ళకేమీ తోచక తెమ్మెర పెద్దమ్మ కూతురు డాక్టర్ అయిన స్రవంతిని పిలిపించారు. ఎంత తల్లిదండ్రులైనా, ఎంత చనువున్నా కొన్ని విషయాలు పిల్లలతో చర్చించేందుకు ఇష్టపడని సాంఘిక వ్యవస్థ కదా మనది. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులుగా మెలుగుతారో అప్పుడే పిల్లలు వాళ్ళ మనసులు విప్పి చెప్పగలుగుతారు. కానీ భారతీయ సంస్కృతిలో ఎంత చనువు ఉన్నా, ఎంత గారాబమైన సెక్షువల్ మ్యాటర్స్ చర్చించుకునే స్థాయికి మన సంస్కృతి ఎదగలేదనేది వాస్తవం. ఇది ఒంటరి పిల్లల మనస్తత్వాన్ని బాగా దెబ్బతీస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే పర్వాలేదు. అలాంటి వాళ్ళు లేనప్పుడు ఆ విషయాలను బయటకు చెప్పుకోలేక, తామంటూ ఒక నిర్ణయానికి రాలేక పిల్లలు ఒంటరితనానికి బలైపోతారు.
రాగానే అడిగింది స్రవంతి. ఏమిటి సంగతి తెమ్మెరా? పిన్ని, బాబాయ్, బామ్మ అందరూ కంగారు పడుతున్నారు. నువ్వేమీ చిన్నపిల్లవు కావు. దాంపత్యం గురించి తెలియని వయసులోనూ లేవు. నీ నుంచి పొరపాటు ఉండటానికి ఆస్కారం లేదే. ఏం జరిగింది అడిగింది. విషయం చెప్పింది తెమ్మెర. స్రవంతి గట్టిగా నవ్వి, ఈ మాత్రానికే నీ జీవితంలో అపురూపంగా గుర్తుంచుకోవాల్సిన 3 రాత్రులను నిరాశగా సాగనంపావా అంది. నీకిది చిన్న విషయంలా అనిపిస్తుందా? నాకు మాత్రం చాలా జుగుప్సగా భరించలేనట్టుగా అనిపించింది. దాంపత్య జీవితం అంటే అది అని తెలిస్తే నేను అసలు పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అతను అలా చేయడం నాకు నచ్చలేదు. అక్క భుజం మీద తల వాల్చి అమాయకంగా చెప్పింది. ఇందులో నువ్వు అనుకున్నట్టుగా అతని తప్పు లేదు. అతనికి కొత్త, నీకు కొత్త. విషయమేంటో తెలిస్తే కోఆపరేషన్ ఉంటుందని అలా చేసుండొచ్చు. కానీ నిన్ను ఇబ్బంది పెట్టేందుకు మాత్రం అయ్యుండదు స్థిరంగా చెప్పింది స్రవంతి. నిజంగానా? తేటపడిన మొహంతో అడిగింది. ముమ్మాటికి నిజం స్రవంతి నొక్కి పలికింది. ఒకప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ ఇష్టంలోంచి, మమకారంలోంచి మమత్వం పుట్టి ఇక విడిగా ఉండలేక ఏకమయ్యే మనసు తనువుల కలయిక శృంగారం అనిపించుకునేది. నేటి శృంగారం మనసుది కాదు, కేవలం శరీరాలది మాత్రమే. ఇందుకు ముఖ్య కారణం వెస్ట్రన్ కల్చరల్ ఉన్న సెక్సువల్ లైఫ్ను బ్లూ ఫిలిమ్స్ ద్వారా ఇండియాకు దిగుమతి చేసుకోవడం. పూర్వం కామశాస్త్రం అని లైంగిక జీవనాన్ని శాస్త్రంగా బోధింపబడేది. గుడిలో శిల్పాల ద్వారా నేర్పించబడేది. అది అత్యంత ఆరోగ్యకరమైన శాస్త్రీయ విధానం. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా బ్లూ ఫిలిమ్స్ చూసి వెస్ట్రన్ కల్చర్లోని అతి జుగుప్సాకరమైన భంగిమలనే సెక్సుగా భావించడం జరుగుతోంది. ఇది రాబోయే తరానికి విషం లాంటిది అని వివరించింది ఓపిగ్గా. మరి అలాంటప్పుడు వాటిని మన వాళ్ళు చూడటం ఎందుకు? సంస్కృతీకరణ అనేది ఫ్యాషన్ అయిపోయింది. వేషభాషల్లో సైతం యూరోపియన్లను అనుసరించడం జరుగుతోంది. అందువల్ల ఈ విషయంలో కూడా అనుకరణ అనేది ఫ్యాషన్ అనిపించుకుంటుంది. కాబట్టి హై సొసైటీ అంటే వెస్ట్రన్ జీవన విధానం కలిగి ఉండటం అని భావించే వారిలో ఇది ఎక్కువగా ఉంది. భార్యలు అలాంటి లైంగిక చర్యలకు అనుమతించనప్పుడు వేశ్యల దగ్గరకు వెళ్ళి వాళ్లను కొనుక్కోవడం వల్ల వచ్చిన అధికారంతో వారిపై అజమాయిషీ చెలాయిస్తారు వివరించింది. అందరూ అలా ఉంటారని నేను అనుకోవడం లేదక్కా. అందరూ ఉండకపోవచ్చు. వీసీఆర్ ఉన్న ప్రతి ఇంట్లోనూ బ్లూ ఫిలిమ్స్ ఒక్కటైనా ఉంటుందనేది వాస్తవం. ఇది నేటి ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ఎంతగా ముదిరిందంటే బ్లూ ఫిలిం చూడనిదే సెక్స్లో పాల్గొనలేని అశక్తత కొందరు మగవాళ్లలో నెలకొనేంతగా పెరిగిపోయింది అని తెమ్మెర వైపు చూసింది. అయితే ఈ అలవాటును స్త్రీలందరూ ఖండించాలి కదక్క. నేను ఒప్పుకుంటే అదే అలవాటై ఉండేది కదా. అలవాటు మారవచ్చు, అతను దారి మార్చుకోవచ్చు. నీకు ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పాలి కానీ మొండిగా కాదు. అయినా ఆ అబ్బాయి చూడమన్నాడే కానీ ఏమీ చెయ్యమనలేదుగా. అసహ్యంగా తెమ్మెర మొహం వాంతయ్యేలా పెట్టింది. ప్లీజ్ చెప్పొద్దు. అయినా అందులో నటించే వాళ్లకు బుద్ధుండక్కర్లే. కోపం వచ్చింది తెమ్మెరకు. డబ్బు కోసం తొక్కే పక్కదారుల్లో ఇదొకటి. ప్రపంచంలో అతి ఖరీదైన బ్లూ ఫిలిమ్స్ ఇండియన్వేనట. భారతీయ స్త్రీ మానం చీకటికి కూడా ఎరగదంటారు కదక్క అమాయకంగా అడిగింది. అవును, స్త్రీలోని ఆ దాపరికమే పురుషునిలో ఉత్సుకత రేపుతుంది. ఇక్కడ భార్య దాచుకున్న బ్లూ ఫిలిమ్స్లో చూస్తాడు కదా. వాళ్ళు చూడటం సరే, మనని చూడమనడం తప్పు కాదు. తెమ్మెర ఆరోపణ ముమ్మాటికి తప్పే. అసలు స్త్రీ పురుషునితో ఏకం కాదు, మనసుతో ఏకమవుతుంది. అతని మనసే ఆమె స్పందన. ఎంత అందమైన మగాడైనా, అందమైన వ్యక్తిత్వం, మంచి మనసు లేనివాడైతే స్త్రీ మనస్ఫూర్తిగా తనని అర్పించుకోదు. ఒకవేళ ఒప్పుకుందంటే డబ్బో, పేదరికమో, వ్యామోహం తీర్చుకోవడానికో అయి ఉంటుంది తప్ప ప్రేమ మాత్రం కాదు. మగాళ్ళు బ్లూ ఫిలిం చూసి భార్యలతో ఉన్నారంటే భార్య కంటే ఆ ఫిల్ములో నటించిన అమ్మాయి ఆకర్షణ అతన్ని ప్రేరేపించడం కాదా? అంటే భార్య అతన్ని ఆకర్షించలేకపోయిందనేగా. భార్యను ప్రేమతోనో మమకారంతోనో లీనం చేసుకోవాల్సింది పోయి ఆ బ్లూ ఫిలిం టెంప్టేషన్తో ఏదో ఒక శరీరంతో కోరిక తీర్చుకోవడమేగా. అవును నిజం.
నీలానే ప్రతి స్త్రీ ఆలోచించాలి. బ్లూ ఫిల్మ్ చూసిన టెంప్టేషన్లో నా దగ్గరికి రావద్దు. నన్ను ప్రేమించే హృదయంతో రమ్మని చెప్పాలి. కానీ నీలా మొండిగా కాదు. దీనిలో అనునయం కావాలి. లేదక్క, నేను ఈ విషయంలో మొండిగానే ఉంటాను. రాజీకి రాని తత్వం. నిన్ను నిజంగా మెచ్చుకోవాలే తెమ్మెరా. ఏది నమ్ముతావో అది చేసి తీరతావు. అక్క, ఈ సంస్కృతి వల్ల స్త్రీ పురుషుల మధ్య ఉండే సున్నితమైన ప్రేమ, మమకారం లాంటి భావనలు అంతరించిపోవు. ఎందుకు పోవు? వైవాహిక జీవితం స్పందన కోల్పోతుంది, యాంత్రికంగా మారిపోతుంది. ప్రేమ అంటే మన సినిమాల్లో చూస్తుందేమిటి? దీన్ని మార్చలేమా? ఏదో నిర్ణయాధికార శక్తి తెమ్మెరా గొంతులో. ఏదైనా మార్పు రావాలంటే అది శిఖర స్థాయికి చేరుకొని భరించలేని స్థితికొచ్చినప్పుడు సమాజం ఎదురు తిరిగి దాన్ని కూలగొట్టి తీరుతుంది. అప్పుడు మార్పు సాధ్యమవుతుంది. ఇది ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. అందుకే మన దేశానికి ఎయిడ్స్ పీడను తెచ్చిపెట్టింది. అసలు ఈ అసభ్య లైంగిక విధానానికి భార్యగా అయినా వేశ్యగా అయినా స్త్రీయే బలవుతుంది. కనుక మహిళలే ఉద్యమించాలి ఆవేశంగా చెప్పింది స్రవంతి. అందుకే ఇక నీలి రాత్రులు వద్దు, వెన్నెల రాత్రులు కావాలి కదక్క. సంతోషంగా సంబరపడిపోయింది తెమ్మెర. పిచ్చి, ఈశ్వర్కు ఈరోజే రమ్మని ఫోన్ చేయి. అతనికి అనునయంగా నచ్చజెప్పి అతన్ని సొంతం చేసుకో. మా మంచి అక్క, నువ్వు రాకపోతే ఈ ఘర్షణని నేను జీవితాంతం పడేదాన్ని అంటూ స్రవంతి చేతిలో చేయి కలిపింది తృప్తిగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.